ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రామదండులాగా అందరొక్కటవుదామా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీ సెలబ్రిటీ స్పెషల్. ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి. గుడ్ ఈవినింగ్ జడ్జెస్. అందరూ వచ్చారు, మరి ఈయన రావాలిగా. ఆది పాన్ ఇండియా హీరో అయ్యాడు. పాన్ ఇండియా హీరో అయ్యాడా? వామ్మో, ఆ హీరో పక్కన హీరోయిన్ ని సెలెక్ట్ చేయడానికే ఇవాళ డి సెలబ్రిటీ స్పెషల్ కి రాబోతున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి. ఇంతకీ ఆ పాన్ ఇండియా హీరో ఎక్కడా? ఆడేవాడన్నా ఈడేవాడన్నా ఆది అన్న దూరే ఇంటికి అడ్డేవాడన్నా. బెండకాయ దొండకాయ ఆది అన్న. మా ఇంట్లో పెరుగు లేదు, ఆది అన్నకి ఆడి బుడబక్కలు ఆడే బ్రదర్. ఎవరు నువ్వు? ఇక్కడ మా టీకి వచ్చావా? పాన్ ఇండియా ఆరాటం స్టార్, ఆరాటం స్టార్. పాన్ ఇండియా స్టార్ మెట్లు ఎక్కెళ్తాడా? లిఫ్ట్ పెట్టండి, లిఫ్ట్ పెట్టండి. మీ హీరో మెట్లు ఎక్కడట? ఎక్కించండి. దొబ్బడమే. ఎక్కించండి, ఎక్కించండి. లోపడమే లోపడమే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నా కోసం ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది అభిమానులందరికీ అందరు రండి రండి, నిలబండి. అరే ఫోన్ బాగుంది అరే. అన్న ఐఫోన్ అన్నా? ఏంట్రా ఇది? అసలు ఎందుకు వచ్చారు మా డి సెట్ కి చెప్పండి. చెప్పే కదా, మన పాన్ ఇండియా సినిమా అంటే హీరోయిన్ సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చా. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళంటే యావరేజ్ గా. ఇంకెవరైనా పిలిపించమంటారా? పిలిపించి సెలెక్ట్. సరే, ఒకసారి మా డి కంటెస్టెంట్స్ ఒకసారి వచ్చేస్తే. పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు ఇక్కడ. ఆడిషన్స్ జరగబోతున్నాయి. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిగల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. యై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిగల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. అరే అరే రాఖీ, మన డి సెట్ కి పాన్ ఇండియా స్టార్ వచ్చాడరా. వాడి అమ్మ పాన్ ఇండియా స్టార్ ఎక్కడున్నారన్నా? ఎక్కడన్నా కనపట్లేదన్నా? అసలు అరే రాజమండ్రి, అరే రాజమండ్రి. ఏంట్రా ఇది? ఉండరా, నీకుంది చూసా. ఈ మధ్య పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నావు. ఏదో రోజు అక్కడ ఉంటావు అన్న. థ్యాంక్స్ అన్న. అది సెట్ బాయ్ అక్కడ ఉండేది. ఈయన పాన్ ఇండియా స్టార్ కదా, మరి అంటే ఇలాంటి స్టార్ పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి అమ్మాయి కావాలి? ముసిళ్ళైనా గానీ ఇంక తప్పట్లేదు బాయ్. పొరపాటున ఎవరో దక్కక పొరపాటున శ్వేతనాయుడే నాకు దిక్కవుద్దేమని భయంగా ఉన్నది. అంత మాట ఎలా అంటావు? అది నెక్స్ట్ ప్రభాస్ నా రీల్ మీద కామెంట్ చేస్తాడు తెలుసా? ప్రభాస్ గారు నీకు కామెంట్ ఎందుకు చేస్తాడు? ప్రభాస్ కామెంట్ చేస్తే నాకు కెరియర్ పైన ఫోకస్ చేస్తానే రీల్ పెట్టాను కొత్తగా. అసలు ఫోకస్ చేసే అంత కెరియర్ మనకు కాదు. అది నువ్వు హీరో అంటున్నావు కదా, బయట ఉన్న క్యారీవన్ నీదేనా? నాదే. మరి నేను వెళ్తుంటే ఎవడో నన్ను ఆపేస్తున్నాడు. ఎవడ ఆపట్లా, నువ్వే పట్టక అక్కడ ఆగిపోతున్నావు. నేను సెలెక్ట్ చేసి ఒక హీరోయిన్ వస్తానంది, ఇంకా టైం అయింది రాలేదు. ఒక్కసారి మ్యూజిక్ వేస్తే హీరోయిన్ ని పిలిచేద్దాం. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా.
వేసుకున్న ఆగ్రా తాజ్ దాండరా బుజిమా 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 రంగేలి బుజిమా 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 దివాళి. హీరోయిన్ సెలెక్టెడ్. యూ అండ్ మీ పాన్ ఇండియా మూవీ. పాన్ ఇండియా హీరో? Yes. Sure. Yes. జిమ్ లేదా? No gym. Only kum. మనంతా పాన్ ఇండియా తెలుసు కదా. మన సినిమా మొత్తం 100 లిప్ లాక్స్. ఇలాగే అంటూ ఉండాలి సినిమా అంతా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ఫస్ట్ హీరోయిన్ ఎంట్రీ లిప్ లాక్. కంటిన్యూ లిప్ లాక్. మన టైట్లే లిప్ లాక్. So many lip lock. Yes. Why? I am hungry. If you are agreement, then you are Pan India heroine. Yes. No, I'm scared now. You are scared me, but he scared me more. Seerath Kapoor garu, welcome to D Celebrity Special. Thank you so much. It is a pleasure being here, especially on this Sri Ram Navami, and naku chala aanandam ga undi. Diko vachanduku chala santosham. Thank you so much. బుజిమా 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 రంగేలి బుజిమా 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 దివాళి. ఈ వారం డి సెలబ్రిటీ స్పెషల్ లో ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఆదర్శ్. లెట్స్ వెల్కమ్ హిమ్. ఆదర్శ వాడేవడ్రా నా ముందు. నిన్న మొన్న వచ్చిన బచ్చాగాడు వాడిని నరికేయడానికి వాళ్ళ గ్యాంగ్లో నలుగురిని సెట్ చేసి అలా స్కెచ్ చేసిన. It's a fashion. Violence is a passion. Violence is a passion. Violence is a passion. Violence is a wake-up call for the destruction. Violence is a passion. జగమంతా జగడం జగడం యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం పుట్టేందుకు ఒక జగడం చావక జగడం పుట్టామని తెలుపుటకే చెయ్యాలిక ఒక జగడం బ్రతుకేందుకు ఒక జగడం బ్రతుకే జగడం సాలా సంతంగా బ్రతుకుటకే జగడం జగడం నిత్యం జగడం. వైలెన్స్ is a passion. Violence is a passion. Violence is the wake-up call for the destruction. జగమంతా జగడం 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 యుగ యుగమంతా ధ్వంసం ధ్వంసం ధ్వంసం. అరే దొరికారా నా కొడుకు. నా వదిలొద్దానా నరికేవని. ఏంట్రా చూస్తున్నారు? చేతులు దొరద పెడుతున్నాయిరా మామ, ఎవరైనా వేసేయాలి. నిప్పులు చిన్నలో పెన అయినట్టే
నేను ఎవడి జోలికి వెళ్ళను, కానీ నా జోలికి ఎవడన్నా వచ్చాడా వస్తాడు, డాన్స్ వేస్తాడు, ఇరగదీస్తాడు, రిపీట్. వస్తాడు, డాన్స్ వేస్తాడు, ఇరగదీస్తాడు, రిపీట్. రిపీట్. రాజా సార్ బ్యాక్. బిఫోర్ వి మూవ్ ఆన్ టు జడ్జ్మెంట్స్, ఈ పాటని కొరియోగ్రాఫ్ చేసినటువంటి గణేష్ మాస్టర్ అండ్ అలాగే ఈ పాటలో ఒక డాన్సర్ గా ఉండి ఇప్పుడు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ గా ఎదిగినటువంటి జానీ మాస్టర్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. మే ఐ రిక్వెస్ట్ బోత్ ఆర్ జడ్జెస్ ఆన్ టు ద డయాస్. ప్లీజ్ యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ గైస్. మాస్టర్ 2 స్టెప్పులు వేసే ముందు మీ మాటల్లో ఈ సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు, కొరియోగ్రాఫ్ అదిరిపోయింది, దాన్ని ప్రదర్శించాడండి ఆదర్శ్. సూపర్ ప్రదర్శించినావు, చాలా బాగా చేసినావు. అసలు నేను సాంగ్ అడిగాము, నువ్వు సినిమానే చూపించావు. సో ఈ సాంగ్ అప్పుడు నాకు ఇచ్చి ఎంకరేజ్ చేసిన సుకుమార్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై బ్రదర్. అప్పుడు ఉన్నాడు నాతో, ఇప్పుడు ఉన్నాడు. సూపర్. జానీ మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? 100% చాలా 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 బాగా, చాలా కష్టపడ్డారు. కొరియోగ్రఫీ మనీ చాలా బాగా చేశారు, కొరియోగ్రఫీ బాగుంది, డిజైనింగ్ బాగుంది. ఈ సాంగ్ కి ఏం కావాలో డాన్సర్స్ కి ఎక్స్ప్రెషన్ గానీ అది కానీ అదంతా బాగా నేర్పించి ట్రైన్ చేశారు. అసిస్టెంట్స్ ఎవరు దీనికి? అది మెయిన్. మేము ఎంత చేసినా కూడా నేను ఎప్పుడు చెప్తాను, కొరియోగ్రాఫర్స్ ఎంత చేసినా ఫస్ట్ దాన్ని చూసి పట్టుకునేది అసిస్టెంట్స్. ఆ అసిస్టెంట్స్ కి నేను ఈ డి నుంచి స్టేజ్ తరపున వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన కొరియోగ్రాఫర్ ఏది మా అందరికి పని చెప్పి స్టిల్ ఇప్పటి వరకు పని చెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గణేష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరు ఇక్కడ ఉండి మాకు 2 స్టెప్పులు కావాలి. ఏమంటారు అబ్బాయిలు? ఇంకోసారి గట్టిగా మ్యూజిక్. జగమంతా జగడం జగడం యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం పుట్టేందుకు ఒక జగడం చావక జగడం సాలా పుట్టామని తెలుపుటకే జగడం జగడం నిత్యం జగడం. Violence is a passion. Violence is a passion. Violence is the wake up call for the destruction. చేసినందుకు కొట్టు, తప్పే చెయ్యని వాణ్ణి చేస్తాడేమో కొట్టు. మాస్టర్స్ ఇద్దరికి ఒక్కసారి గట్టిగా. ప్రణీత గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఇది సీక్రెట్ స్కోర్స్ కదా, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు రివీల్ దట్ 40 on 40 ఇవ్వచ్చు కదా. ఎంటైర్ డీలో ఇది చాలా నచ్చిన పర్ఫార్మెన్స్. కొరియోగ్రఫీ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఇట్ వాజ్ లైక్ ఒక మూవీలో సాంగ్ చూసినట్టు ఉంది. రియలీ లవ్డ్ ఇట్. అండ్ ఆదర్శ్ చాలా చాలా బాగా చేశారు. జస్ట్ ఎగ్జిక్యూషన్ అయితే పర్ఫెక్ట్ గా ఉండే, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మాస్టర్స్ పర్మిషన్ ఇస్తే నా డాన్సర్స్ ఒకసారి స్టేజ్ మీద. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. సీరత్ కపూర్ గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? I was just like jumping across my seat. You were so fabulous, Adarsh, and you were so focused. Thank you so much for this. I'm really kicked and excited and so happy to be here. Thank you so much. Time for secret scores. Thank you so much. Thank you. శ్రీరామనవమి సందర్భంగా ఒక డివోషనల్ పర్ఫార్మెన్స్ రాబోతోంది. లెట్స్ వెల్కమ్ దెమ్. मन मन मन
వేగా ఓం తత్సత్తాపసయోగా ఓం ఓం వానరనేత ఓం నమో నమ భావి విధాత రామ లక్ష్మణ జానకి జయ హనుమానికి భయము రాలంకకి జయ మనరా హనుమానికి చింత తీర్చరా సీతకి జయ హనుమానికి ఆంజనేయం భజే వజ్రకాయం సదా రక్షగా కాపాడని నామధేయం శ్రీరాంజనేయం భజే వాయుపుత్రం సదా అభయమై అందించరా నీ చేతి సాయం బజరంగ బలి దుడుకున్నది గాని అడుగులలో బజరంగ బలి దుడుకున్నది గాని అడుగులలో శరీరేరని దూకర ఆశయ సాధనలో పవమానసుతాలకు సాహసముందిగ పిడికిలిలో ఏ పని చెప్పరదానికి విషమ పరీక్షలలో స్మరణ తెచ్చుకుని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును తీర్చగా నిగురును శివ పాలనేత్రమై తను జత అనమునకై దూసుకురా తెచ్చుకుని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును తీర్చగా నిగురును శివ పాలనేత్రమై తను జత అనమునకై దూసుకురా దండదారి వైకుంఠకాల దౌష్యం శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం పూజించాలి రాణి శ్వాసతో ఓంకార శంఖం బ్రహ్మాస్త్రం సైతము అన్నవదాని సన్నిధిలో ఆగమ భాషమే పూదండవదాని మెడలో నీవు నమ్మిన తారక మంత్రము ఉన్నది హృదయములో మార్చద కదలిని పయనములో శ్రీ ఆంజనేయ భజే వజ్రకాయం సదా రక్షగా కాపాడని నీ నామధేయం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం సదా అభయమై అందించరా నీ చేతి సాయం ఆంజనేయం భజే వజ్రకాయం సదా రక్షగా కాపాడని నీ నామధేయం బజరంగ బలి దుడుకున్నది గాని అడుగులలో నీ శరీరేరని దూకర ఆశయ సాధనలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా డి ఫ్యామిలీ అందరి తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. జడ్జెస్ విత్ యువర్ పర్మిషన్ ఇదంతా కొరియోగ్రాఫ్ చేసినటువంటి అమిత్ మాస్టర్ ని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మాస్టర్ గ్రేట్ జాబ్. వానర సైన్యం అల్లరి చేసుకుంటూ వెళ్ళిపోండి అన్న. ఇప్పటి వరకు జరిగినటువంటి పర్ఫార్మెన్స్లన్నీ అదిరిపోయాయి. దానికంటే అదరగొట్టే పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నాడు రాకీ. లెట్స్ వెల్కమ్ హిమ్.
జారిపోకే చవల్లె తుల్లి జాంపండులా ఉన్నాడు తుల్లి ఊరించకే మళ్ళీ 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 ఎన్ని సైగలు చేశా వరసానికి కనబడదే తన కోసమే కథ వేష వేశా సిగ్నలే రాదే పలకరిస్తే కలగాగా బదులు రాదే అవను నడుముపుతూ గుర్తుండాలంట చూడు ఆలయలు Why doesn't she talk to me? Send more calls to light up his like Why doesn't she walk with me? He's unborn and I can't let it look up Let's go! Ayari pama ni hum sanka Mutla kindari repake gundelo tada నాగరాజు గారు వేసుకోండి సరే కానీ మా వదిన ఎలా ఉంటదన్నా? అదిగోరా ట్రైన్ వచ్చింది. అనగా అనగనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా గొద్దడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా గోలి లాంటి కళ్ళతోటి గోలి బారు బోరిగా గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దాన్నరా బుజిమా 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 రంగేడి బుజిమా 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 దివాళి బుజిమా 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 దిల్వాలి బుజిమా 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 బుల్బుల్లి. ఇలా చేసి నందుకే నీకు నాకు గొడవైంది. ఇంకా మార్వా ఇదే నీకు నాకు లాస్ట్. గుడ్ బై. Why doesn't she just love me? Ben enterrada de yeni pane. Oh, why doesn't she just love me? Oh, ben enterrada de yeni pane. Why doesn't she just love me? Ben enterrada de bullo yeni. Why doesn't she just love me? Ben enterrada yeni pane. Why doesn't she just love, just love, just love, just love? Bujima, 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 rangeli, bujima, bujima, bujima. ప్రణీత గారు, ఈ బుజ్జి బుజ్జి పర్ఫార్మెన్స్ మా బుజ్జి ప్రణీత గారికి ఎలా అనిపించింది? చాలా చాలా నచ్చింది. రాకీ మీది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. దిస్ పర్ఫార్మెన్స్ యూ ప్రూవ్డ్ ఇట్ విత్ యువర్ డాన్స్. సీరత్ వచ్చిన తర్వాత కూడా చాలా క్యూట్ గా పర్ఫార్మెన్స్, చాలా స్టోరీ లైన్ చాలా క్యూట్ గా చాలా బాగా మారింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రణీత గారు. గణేష్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది బుజ్జి మా పర్ఫార్మెన్స్? రాకీ అండ్ శ్రావణ్ మాస్టర్, మీరు వస్తే ఎప్పుడైనా ఒక మ్యాజిక్ ఉంటది. ఇప్పుడు ఇది కాంపిటీషన్ కాబట్టి చాలా బాగా చేశారు. చాలా కొత్తగా చెప్పారు, కొత్తగా చూపించారు పాటని. కమింగ్ టు మేడం, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో మీరు వచ్చినప్పటి నుంచి పాటకి ఒక కలర్ యాడ్ అయింది, అది ఇంకా కొంచెం పైకి వెళ్ళింది. థ్యాంక్ యూ మాస్టర్. జానీ మాస్టర్. సిరత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డీ షో. సో మీరు ఇక్కడికి వచ్చి డీ షోని బాగా ఒక కలర్ఫుల్ చేశారు.
పర్ఫార్మెన్స్ వైజ్ గా వస్తే శ్రవణ్ మాస్టర్ టేక్ ఆఫ్ లబ్బర్ తో చేసింది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అది ఎత్తుకోవటం బలి అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ బాయ్స్ చాలా బాగా చేశారు, మీరందరూ సేమ్ కూలర్ లాగా బాగా చేశారు. థ్యాంక్ యూ జడ్జెస్. టైమ్ ఫర్ సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ రాకీ. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోదాం. సునంద రెడీగా ఉంది, లెట్స్ వెల్కమ్ హర్. అయ్యా నమస్కారం, నా పేరు బాబా. నా దాస్ రహత నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. శాంతంగా మారాలో కాస్తను మారితే దీనికి దుర్గాష్టమి. ఎందుకు ఆవేశపడతారు? ఆడదంటే అణుకుగా ఉండాలి. గిచ్చొద్దే కూర్చొద్దే బాధ గాథ చెప్పొద్దే నువ్వు మారమంటే కోడి బాబా బాబా. నారాగా నేనుంటేను నలుగురికి నయమంటానే, తగువేది రాదంటానే. ఆహాహా బాబా నిన్నే బాబా అంటే బాబోయ్ నన్నుదిలే అంటూ పరుగేలా. నరసింహ, నిన్ను నేను దక్కించుకుని తీరుతాను. బేబీ నాకు ఇంకో రూపం ఉంది, 6వ రూపం. పులకించు వేళ మూలకెత్తు వలపే బాగుంది బాగుంది బాబా. పిల్లేమో కోరంతా పుల్లకింతో కొండంతా, ఈ మోహం ఈ మైకం నా గోవింద. ప్రేమల్ని పంచావంటే బాబా ఒక పిల్లాడే, కొమ్ముల్నే విసిరావంటే. ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు. నా భర్త ఒక కూలి అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను. నీకు మొక్కుతా, నా భారాలన్నీ నీపై వేస్తా మోస్తావా బాబా. నువ్వెంతో అదృష్టవంతుడివి, నాకు నచ్చిన విధంగా ఉన్నావు. నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నా. గిచ్చొద్దే గుచ్చొద్దే బాధగాడ చెప్పొద్దే మారమంటే మారిపోడి బాబా బాబా. నారాగా నేనుంటేనే నలుగురికి నయమంటానే, తగువేది రాదంటానే. బాబా నీకు మొక్కుతా, నా భారాలన్నీ నీపై వేస్తా మోస్తావా
ఈ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటారు కనుక్కుందాం. గణేష్ మాస్టర్. నిజంగా ముగ్గురు రజనీకాంత్ సార్ లేరి. గిచ్చొద్దే పుచ్చొద్దే బాధ గాథ చెప్పొద్దే నువ్వు మారమంటే మారిపోడి బాబా బాబా. మీ పాత్రలు సూపర్ గా చేశారు. ఆ టైమింగ్, యాజ్ పోర్షన్స్, అట్లనే మీరు ముగ్గురు రజనీకాంత్లు. అంకిత కొంచెం కొరియోగ్రఫీ తగ్గింది అనిపించింది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. జానీ మాస్టర్. కాన్సెప్ట్ సూపర్, మీ ముగ్గురు సూపర్ గా చేశారు. కొరియోగ్రఫీ సూపర్ అండ్ లాఫింగ్ ఏదైతే ఉందో అది నిజంగా చాలా బాగా చేసాం. అరవటం, ఆ గింజుకోవటం అనేది చాలా చాలా బాగా చేసాం. ఈ సైడ్ నుంచి కొంచెం ఎనర్జీ చేసి ఉంటే బాగుండేది. జడ్జెస్, టైమ్ ఫర్ సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునంద. థ్యాంక్ యూ అంకిత మాస్టర్. ఈ వారం డి సెలబ్రిటీ స్పెషల్లో ఎలిమినేషన్ జరగబోతోంది. ఇక్కడ ఉన్నటువంటి 7 కంటెస్టెంట్స్ లోంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారు. మే ఐ రిక్వెస్ట్ ఆల్ ద కంటెస్టెంట్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఈ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో నుంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవబోతున్నారు. సో టాప్ స్కోర్ నుంచి బాటమ్ వరకు వస్తాను అండ్ బాటమ్ లో ఉన్న ఇద్దరికి ఓటింగ్ ప్రాసెస్ జరగబోతుంది లైక్ ఆల్వేస్. మన డి సెలబ్రిటీ స్పెషల్లో బాటమ్ 2 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ లోంచి ఎవరు కంటిన్యూ అవ్వాలి ఆర్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది మన కంటెస్టెంట్స్ డిసైడ్ చేయాలి. నౌ ద రియల్ గేమ్ స్టార్ట్స్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఓటింగ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ ఓటింగ్ ప్రాసెస్ ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాము? సహృదా, నీ ఓట్ ఎవరికి? మై ఓట్ గోస్ టు సాత్విక్ అన్న. ఎందుకంటే నాకు సునందక పర్ఫార్మెన్సెస్ కంటే సాత్విక్ అన్న పర్ఫార్మెన్సెస్ బాగా అనిపించాయి అండ్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. సో మై ఓట్ గోస్ టు అన్న. థ్యాంక్ యూ సహృద. సెకండ్ ఓట్ చేయబోయేటువంటి కంటెస్టెంట్ వర్షిణి గారు. నా ఓట్ సాత్విక్ కి. ఎందుకంటే ఇద్దరు యాక్చువల్లీ చాలా ప్రొఫెషనల్ డాన్సర్స్, కానీ తన చేసే పర్ఫార్మెన్సెస్ లో కొంచెం కొరియోగ్రఫీ అండ్ తన పర్ఫార్మెన్స్ ఇంకా తనకంటే బాగుందేమో అని అనిపించింది. థ్యాంక్ యూ. బాగుందేమోనా బాగుందా క్లారిటీ? తనకంటే 1% or 2% తనదే ఇంకా బాగుంది అనిపించింది, కొరియోగ్రఫీ అండ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఓట్ రాకీ. నాకు 1 minute థింక్ చేసుకుంటాను. నాకు 2 ఓట్లు అయిపోయాయి రాకీ. ఇప్పుడు చెప్తాను అప్పుడే. 1 minute. నా ఓటు అక్క కన్నా. థ్యాంక్ యూ రాకీ. ఆల్రైట్, థ్యాంక్ యూ రాకీ. నెక్స్ట్ ఓట్ అయిపోతున్నటువంటి కంటెస్టెంట్ ఆదర్శ్. నాకు ఇద్దరి పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చాయి. నా ఓటు సునందాకి. థ్యాంక్ యూ అన్న. నాకెందుకో సునందాకి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ వస్తాయని అనిపిస్తుంది. 2 ఓట్స్ ఈచ్ వచ్చాయి. లాస్ట్ డిసైడింగ్ ఓట్. శ్వేత, బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. ఫస్ట్లీ చాలా గిల్టీగా ఉంది. ఐఎమ్ ద వన్ టు డిసైడ్ ఎవరున్నారు ఎవరుండరు అని. సో ఐఎమ్ సారీ సాత్విక్, సునందకి వేద్దాం అనుకున్నాను. బికాజ్ లాస్ట్ టైం నువ్వు ఈ జోన్లో ఉన్నావు, ప్రూవ్ చేసుకున్నావు. బట్ నీకంటే టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారేమో, మేబీ నీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయి. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. సాత్విక్, ఐఎమ్ సారీ టు సే యు ఆర్ ఎలిమినేటెడ్.
నాకు తెలిసి ఈరోజు అన్ఫేర్ ఓటింగ్స్ జరిగింది అనిపించింది మాస్టర్ డైరెక్ట్ గా. సో అందరికి కంటెస్టెంట్స్ కి నెక్స్ట్ టైం మనం కూడా ఉండొచ్చు. అప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఫేర్ గా వేయండి ఓటింగ్స్. మాస్టర్ ఒకసారి మాట్లాడొచ్చా? ఆగండి ఒక్క నిమిషం. అందుకే ఆలోచించి చేయాలి. మీకు అవకాశం ఇచ్చారు కదా, మరి ఏమైంది? మాస్టర్ లాస్ట్ ఎలిమినేషన్ లో సాత్విక్ అండ్ ఇంకొక కంటెస్టెంట్ ఉన్నారు. సాత్విక్ అంటే ఆ కంటెస్టెంట్ కి ఎక్కువ వచ్చాయి యాక్చువల్ గా. ఇప్పుడు వచ్చేసరికి మేము ఏ బేసిస్ లో కన్సిడర్ చేయాలో మాకు అర్థం కావట్లేదు మాస్టర్. షీఈ్ ఆల్సో గ్రేట్ డాన్సర్, సాత్విక్ కూడా గ్రేట్ డాన్సరే. కాకపోతే నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ డేంజర్ జోన్ కి వెళ్ళొచ్చాడు, మళ్ళీ అదే పొజిషన్ కి వచ్చాడు. సునంద ఫస్ట్ టైం వచ్చింది కదా, సో ఐ వాంటెడ్ టు గివ్ హర్ ఎ ఛాన్స్ అన్న పాయింట్ లో నేను చూస్ చేసుకున్నా మాస్టర్. సో నేను ఏది ప్రయారిటీ తీసుకుని ఓట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు మాస్టర్. అంత అర్థం కాకుండా నువ్వు ఎలా ఓట్ చేసావు? ముందు నుంచి క్లియర్ గా చెప్తూ ఉన్నాను, ఓటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి. అలా అర్థం కాని సందిగ్ధంలో ఉండి ఓటు వేయటం. ఒక్క మాట చెప్పనా? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది చెప్పు. ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది? అప్పుడు అనిపించింది, ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది? ఇదే అప్పుడు ఆలోచించాలి కదా. నేను జనరల్ గా చెప్తున్నాను, ఇద్దరు లాస్ట్ బాటమ్ 2 అక్కడ నుంచుంటే మనం ఒకరిని విన్ చేస్తున్నాము అంటే అవతలోడు కూడా దానికి కన్విన్స్ అయ్యేలా ఉండాలి రీజన్స్. ఎవడైతే ఎలిమినేట్ అవుతున్నాడో వాడు కూడా కన్విన్స్ అయ్యే అంత రీజన్స్ వీళ్ళు చెప్పగలగాలి అనేది నా పాయింట్. అంతే. పర్ఫెక్ట్. అదే గారు మీరు చెప్పింది పర్ఫెక్ట్. శ్వేత నువ్వు చెప్పావు, ఓకే, నువ్వు చెప్పి ఫలానా నా ఓట్ అని చెప్పి వేసేసావు. నువ్వు మంచి చెప్పావా చెడు చెప్పావా అనవసరం. నువ్వు ఒక డిసిషన్ తీసుకున్నావు, ఆ డిసిషన్ కి కట్టుబడి ఉండు. అంతేగాని మళ్ళీ నేను కరెక్ట్ చేశాను లేదు అని కాదు. ఒక డిసిషన్ తీసేసుకున్నావు, అది మంచి రైటా రాంగా దాన్ని అనుభవించు, దాన్ని యాక్సెప్ట్ చేయి. అంతే. మళ్ళీ లేచి దేనికి ఇవ్వాలో అర్థం కావట్లేదు అని అంటే సెట్ రాంగ్ అయిపోతుంది. తనకైతే నాకు అసలు ఇది రాకీయా నాకు తెలియట్లేదు, నేను మళ్ళీ చెప్తాను, నాకు తెలియట్లేదు మొహమాటంగా, అలా కాదు. ఒకరి లైఫ్ అది రాకీ. ఓకే మాస్టర్, సారీ మాస్టర్. అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ లో వేసినప్పుడు టెన్షన్ వచ్చి చెప్పలే. ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, బట్ చెప్తున్నా. సెకండ్ టైం వేసినప్పుడు నేను అన్నం చూస్తే డైరెక్ట్ గా ఐస్ తోటి కాంటాక్ట్ చేశాడు, అక్కకు ఓటేయని. సో దట్స్ వై నేను వేసా. ఇప్పుడు దీన్ని అన్ఫేర్ అనుకుని ఏమంటారు చెప్పు మాస్టర్. ఏం జరుగుతుంది మాస్టర్? గైస్, ఆర్ యు గైస్ టేకింగ్ ఎలిమినేషన్ సీరియస్? నాకు అసలు నాకు కోపం వస్తుంది ఇప్పుడు. ఐమ్ సారీ. ఏంట్రా ఎలిమినేషన్ ఇది? నువ్వు సైగా చేయటం ఏంటి? వాడు చేసావని వాడనుకున్నాడా? అనుకుంటే నువ్వు ఓటేసేస్తావా? నీకోటి. కమాన్ రాకీ. నేను ఎందుకు కూర్చోను ఇక్కడ? నేను నిరుపపనా? డీ జరుగుతుందా? ఏం జరుగుతుంది ఇక్కడ? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. మాస్టర్ 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 సైలెన్స్. ఎలా కనబడతాను? ఎవడో సైకిల్ చేశాడంట, ఇది ఇచ్చాడంట. లైఫ్ లో ఒక్కొక్క లైఫ్ లో ఒక్కటి మిస్ అయితే చూపించాడంట, ఇది ఇచ్చేసాడంట. ఎలా కనబడుతుంది? డి అంటే ఆటలుగా అనిపిస్తుందా మీకు? చెప్పురా. డి ఎలా కనబడుతుంది? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇది బాగా జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు పని చేస్తుంటాడు వెనకాల. ఒక పర్ఫార్మెన్స్ జరగాలంటే ఒక కొరియోగ్రాఫర్ ఎంత కష్టపడతాడు. రేం బగులు పడుకోకుండా కంపోజింగ్ చేసి ఇక్కడికి వచ్చి లైటింగ్ చూసుకొని డాన్సర్ ని కరెక్ట్ చేసుకొని తిన్నాడా లేదా ఏమీ లేదు, మిమ్మల్ని లేపాలా మిమ్మల్ని లేపాలా మిమ్మల్ని లేపాలా. మీరు చేస్తే అతనికి పేరు వస్తుందని చెప్పి మీరు చేసిందని ఒక లైఫ్ అయిపోతుంది ఒకటిది, కొరియోగ్రాఫర్ది. నేను నిజం చెప్తున్నాను, నేను ఈ షో తర్వాతే నేను నా సూపర్ స్టార్ అయినా. నేను నన్ను గుర్తించింది కూడా ఈ షో వల్లే. మాట్లాడాలన్నా కూడా లోపల నుంచి నేను డిసిషన్ తీసుకున్నా. సైగ చేసినోడు
సాయిగా ఒప్పుకొని రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు కూడా. ఇద్దరు ఎలిమినేషన్ చేస్తున్నాను. ఎలిమినేషన్ ఇద్దరు. సో సారీ, అయిపోయింది, ఇద్దరు ఎలిమినేషన్. ఇది నా డిసిజన్ కూడా. లో స్టార్ట్ అయింది డి సెలబ్రిటీ స్పెషల్ అనేది 17 సీజన్స్. నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు ఏ ఒక్క సీజన్ ఆఫ్ ఢీలో కూడా 2009 నుంచి 15 సంవత్సరాలలో 17 సీజన్స్ లో ఏ ఒక్క సీజన్ లో ఏ ఒక్క ఎపిసోడ్ లో కూడా జడ్జిలు ఇంతలాగా హర్ట్ అయ్యి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుని ఇలా వాకౌట్ చేయటం అనేది మొట్టమొదటిసారి ఈ సీజన్ లో జరగటం నాకు పర్సనల్ గా చాలా 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 బాధాకరంగా ఉంది. It's over. The decision is taken. I'm sorry. I'm really sorry to say this. డి చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఇంతకు ముందు ఎప్పుడు తీసుకోవడం జరగలేదు. ఇప్పుడు తీసుకున్నారు and decision is final. Rocky along with Satvik, both of you all are eliminated. సో వచ్చే వారం నుంచి కాంపిటీషన్ మిగిలినటువంటి 5 కంటెస్టెంట్స్ మధ్య మాత్రమే. చూశారు కదా, ఇది ఈ వారం డి సెలబ్రిటీ స్పెషల్. తిరిగి వచ్చే వారం మరొక ఎపిసోడ్ తో మీ ముందుంటాను.